నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం। సర్కారు దవాఖానాలో అందించే వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు। రామాయంపేట మండలం పరిధిలో డి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు। ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రక్త పరీక్షల గది, ఎక్స్రే, ల్యాబ్ గదులను పరిశీలించారు। ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు। ఎవరెవరు ఏ రుగ్మతతో వచ్చారని వాకప్ చేశారు। ఆసుపత్రిలో జరిగిన ప్రసవాలు, ఇప్పటివరకు జరిగిన ప్రసవాల వివరాలను చూశారు। మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధుల నమోదు, సాధారణ ప్రసవాలు, సిజరేన్లు ఎన్ని జరిగాయని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి సౌకర్యాలతో పాటు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లు అవుతుందన్నారు। ప్రజా ఆరోగ్యం కాపాడటంలో వైద్యులు చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలని సూచించారు। ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తుందని తెలిపారు। ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తెలపాలన్నారు। తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై 9 రోజులు కొనసాగుతాయి। ఉదయాన్నే అడవి నుండి తెచ్చిన తంగేడు, గూనుగు తదితర రంగురంగుల పూలు బతుకమ్మను పేర్చి వీధిలోకి తెచ్చి బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఒక లయతో అడుగులు వేస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడతారు। బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానిదే। 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో, కుంటల్లో, చెరువులో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు। బతుకమ్మ ఉయ్యాలోని సాగే ఈ పాటలో మహిళల తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం మొదలైనవి ఈ పాటల్లో ఉన్నాయి। తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది। గత 1000 ఏళ్లుగా బతుకమ్మను తెలంగాణలో ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు। ఎన్నో చరిత్రలు, పురాణాలు మేళవిస్తారు, ఎన్నో చారిత్రక పాటలు పాడతారు। ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి। తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ। తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది। ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి। ప్రకృతితో సంబంధం ఉన్న బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 9 రోజులు మహిళలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు। బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో, అతి సత్యవతి అన్రు ఉయ్యాలో। నోమి ఉయ్యాలో, 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో, వైరుల చేహతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో, తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో, దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాజు ఉయ్యాలో, వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో, ఘనత పొంగొనరింప ఉయ్యాలో, ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో, పలికి వరమడుగమన ఉయ్యాలో, వినుతించి వేడుచు ఉయ్యాలో, వెలది తన గర్భమున ఉయ్యాలో। పుట్టమని వేడగా ఉయ్యాలో, పూవోని మది మెచ్చి ఉయ్యాలో, సత్యవతి గర్భమున ఉయ్యాలో, జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో, అంతలో మునులును ఉయ్యాలో, అక్కడికి వచ్చిరి ఉయ్యాలో, కపిల గాలావులు ఉయ్యాలో, కశ్యపాంగి రసులు ఉయ్యాలో, అత్రి వశిష్ఠులు। ప్రకృతిలో లభించే తీరొక్క పూలతో 9 రోజుల పాటు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో గౌరమ్మను పూజిస్తారని, వారి పూజలు ఫలప్రదమై రాష్ట్రంతో పాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు। ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలతో కలిసి ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు। సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు। 9 రోజుల
పాటు బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో శ్రద్ధతో పూజలు నిర్వహిస్తారని, గౌరమ్మను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారన్నారు. ఈ బతుకమ్మ పండుగ 9 రోజుల ఫలవంతం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మహిళలంతా ఆర్థికంగా ఎదగటంతో పాటు శక్తివంతులుగా ఎదగాలని అన్నారు. అంతకుముందు హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలైలమ్మ పోరాట స్ఫూర్తిని తెలియజేస్తూ తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ ఆచార్య లేఖ్య పుంజాల ఆధ్వర్యంలో ప్రదర్శించిన నృత్య నాటకాన్ని డిప్యూటీ సీఎం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు తిలకించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవం మన సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఆడపడుచులకు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు కొండ సురేఖ, సీతక్క స్వయంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లాలో కలెక్టర్లు స్నేహ, సబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్, బాజ్పాయ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు నాగరాజ్ సార్ వారిని కూడా వేదిక మీదకి సాదరంగా భూపాలపల్లి శాసనసభ్యులు. బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో 3 యువకులను రైలు ఢీకొట్టింది. బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ వద్ద తెల్లవారుజామున ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మృతులు కార్ఖానా మచ్చబొల్లారం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ 3 స్నేహితులేనని ఉదయాన్నే రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువకుల మృతితో వారి కుటుంబాల విషాద ఛాయలు అలుముకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చింతమడక గ్రామంలోని పురాతన శివాలయంలో పూజలలో పాల్గొని అనంతరం గ్రామ మహిళలతో కలిసి గ్రామంలోని ఒకరి నివాసంలో ఎంగిలి బతుకమ్మ పేర్చడం జరిగింది. మొదటి రోజు బతుకమ్మను గ్రామ మహిళలతో బతుకమ్మ ఆడి పాడి అనంతరం ఊరు చెరువులో వేయడం జరుగుతుంది. కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ ఆటపాటలలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో
ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమనే ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిల గాలావులును ఉయ్యాలో కశ్యపాంగిరసులు ఉయ్యాలో అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్య నిరంత ఉయ్యాలో తిరుతూరదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో. సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సొంత గ్రామమైన చింతమడకలో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడానికి రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. చింతమడకలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలతో కలిసి ఎంగిలిపూల బతుకమ్మను పేర్చారు. అనంతరం గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. గ్రామంలో బతుకమ్మ పండుగ మొదటి రోజు కావడంతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చింతమడకతో పాటు సమీప గ్రామాల ప్రజలు, సిద్దిపేట నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమనే ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో. గాజుల రామారం సర్వే నెంబర్ 307, 342, 329/1, 348 సర్వే నెంబర్లలో అక్రమ కట్టడాలను కూల్చివేతల ఏరియాలకు వచ్చిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల పక్షాన ఉన్న ప్రభుత్వం గత బీఆర్ఎస్ 10 సంవత్సరాలుగా భూ కబ్జాలను ప్రోత్సహించింది. అప్పట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ పాపంలో పాలు పంచుకున్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం బాలయ్య బస్తీలో 308 సర్వే నెంబర్ హైడ్రా అధికారులు ఇల్లు కూల్చడంతో బతుకమ్మ పండుగ అవడంతో బతుకమ్మ ఆడుతూ నిరసన తెలుపుతున్న ఆడపడుచులు. ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ప్రభుత్వ ఆస్తులు కాదు కదా, అంటే పెద్దవాళ్ళని ప్రభుత్వం ఉందనేది చెప్పక తప్పదు. అమ్మ చెప్పండి, రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా ఉందమ్మా? వెళ్ళాను. హలో సార్, హలో సరే సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి హైడ్రా తీసుకురావడం జరిగింది. ఈ హైడ్రాను కొంతమంది కబ్జాదారులు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. హైడ్రాతోని పేదల ఇల్లు ఊలగొడుతున్నారని చెప్పి ఆ తప్పుడు ప్రచారము మానుకోవాలి. ముందు మా గాజుల రామారం గ్రామంలో నేను ఎమ్మెల్యే పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఉన్నప్పుడు 2005, 2014 వరకు ఈ ప్రాంతం అంతా పచ్చ కొండలు గుట్టలతో చెట్లతో ఉండేది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 వరకు 10 ఏళ్ళల్లో టీఆర్ఎస్ నాయకులు, అప్పుడున్న అధికారులు వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకొని పేదోళ్ళు పుస్తెలు అమ్ముకొని డబ్బులు ఇస్తే ఆ యొక్క డబ్బులు అందరూ కూడా వాటాలు వేసుకున్నారు. ఆ రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కిందికి అటెండర్కి ఎంచి పైన లీడర్ దాకా. మరి అలా పేదోళ్ళు ఏదో ఇళ్ళల్లో ఉన్నారు 10 ఏళ్ళ సంది. మరి హైడ్రా ఈరోజు ఇక్కడ రావడానికి కారణము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎక్కడైతే దొంగ పట్టాలు పెట్టుకొని కబ్జాలు చేస్తుర్రో అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి గత 8 నెలల కింద మరి ఇక్కడ సర్వే జరిగింది. ఇంకా ఎంక్రోచ్ అయిపోతున్నాయి, పట్టాలు డూప్లికేట్ పెట్టుకొని కబ్జాలు చేసుకుంటున్నారని చెప్పి ఇవాళ హైడ్రా రావడం జరిగింది. మరి హైడ్రా ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడైతే కబ్జాలు జరిగినాయో ఎకరాలు అవన్నీ తీసుకుంటా ఉంది. మరి కొన్ని ఇళ్ళు ఊలగొడతా ఉర్రు. కాకపోతే ముఖ్యమంత్రి గారి ఉద్దేశము పేదలకు ఇబ్బంది కలిగించేది లేదు. పేదలున్న ఇళ్ళను ముట్టుకోరు. ఇక్కడ ఉన్న నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా, కొంతమందికి మింగుడు పడకుండొచ్చు. ఏవైతే పేదలు ఉన్నారో ఆ ఇళ్ళు ముట్టుకోవట్లేరు. ఈ 6 నెలలు 8 నెలల కింద ఏవైతే కట్టిర్రో ఆ కట్టినవి కూలగొడుతుర్రు. దానికి కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే నేను ఆయన సానుకూలంగా, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఎంపీగా చేసింది, ఈ పార్లమెంట్లో ఎంపీగా చేసింది, ఈ ప్రాంతం అంతా ఆయనకు తెలుసు. మళ్ళీ ఆయన దృష్టికి కూలగొట్టిన కూడా తీసుకుపోయి మళ్ళీ ఎక్కడొల్లి అక్కడ కూర్చునే విధంగా ప్రయత్నం నేను చేస్తా. ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క దొంగ పట్టాల మీద కబ్జాలు చేసిన మీదనే ఈ యొక్క హైడ్రా ఉక్కుపాదం పేదల మీద లేదని తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మచ్చలేని చంద్రునికి మచ్చ తీసుకొచ్చే విధంగా కొంతమంది చేశారని, తాను చెప్పగానే తనను తన కుటుంబానికి, తండ్రికి, తల్లికి దూరం చేశారని, తనను తన కుటుంబానికి దూరం చేసిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సొంత గ్రామమైన చింతమడకలో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడానికి రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. చింతమడకలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలతో కలిసి ఎంగిలిపూల బతుకమ్మను పేర్చారు. అనంతరం గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. గ్రామంలో బతుకమ్మ పండుగ మొదటి రోజు కావడంతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చింతమడకతో పాటు సమీప గ్రామాల ప్రజలు, సిద్దిపేట నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ దుఃఖంలో ఉన్న ఆడబిడ్డని సొంత గ్రామం చింతమడక ప్రజలు ఆహ్వానించారని, తాను జీవితంలో ఎప్పుడు చింతమడకను గ్రామ ప్రజలు మర్చిపోనని తెలిపారు. పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు. మత్స్య తెచ్చే పని
కొంతమంది చేసిండ్రు. నేను అదే మాట చెప్పిన, మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చబెట్టిరనే మాట చెప్పిన. మీరు మచ్చబెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు. అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు, మీరు నన్ను కడుపులో పెట్టుకొని రండి, మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి, మా ఊరికి రండి, అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు. అందుకే చెప్తున్నా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేను ఈ సంవత్సరం డెఫినెట్గా బాధతో ఉన్న, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న, కుటుంబానికి దూరం చేసిండ్రు అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం. ఎన్నడూ కూడా సంతోషంలో ఉంటే ఎవరైనా పిలిస్తే తింటారు, పోతారు, మర్చిపోతారు. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు. ఇవాళ నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, కొంచెం బాధ అవుతుంది, ఈ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. పెళ్లి అయ్యి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు ఇచ్చిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి, తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని సందర్భంగా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు, ఈ చింతపడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. ఏ ఊరు కూడా ఎవరిది కూడా వాళ్ళ భర్త కూడా ఫ్యూచర్ లో పడతామని సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చి చిన్నప్పటి నుంచి ఆటపాట నేర్పి కులాలకు మతాలకు అతీతంగా మరి ఖచ్చితంగా ప్రజలతో కలిసి ఉండాలని నేర్పినటువంటి మా ఊర్లో మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఆడబిడ్డలందరూ వెయిట్ చేస్తున్నారు బతుకమ్మ ఆడుకోవడానికి. డిస్టర్బ్ చేయకుండా మగపిల్లలందరూ బయటికి పోతే డీజే పెడితే మేమందరం కొంచెం సేపు ఆడుకుంటాం ఆనందంగా. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువులో నిన్న ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి హఫీజ్పేట్ ఆదిత్యనగర్ కాలనీకి చెందిన బషరతుల్లా ఖాన్గా గుర్తించిన పోలీసులు తన మొబైల్ ఫోన్ చెప్పులు ఆత్మహత్యకు గల లెటర్ పెట్టి నిన్న ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఈరోజు ఉదయం మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం పటాన్చేరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తరలించామని ఎస్ఐ దుర్గయ్య తెలిపారు. నిన్నటి తేదీన మనిషి మియాపూర్ నుంచి వచ్చి అమీన్పూర్ చెరువులో పడి చనిపోయినాడని చెప్పేసి మా దగ్గర చెప్పులు అండ్ సూసైడ్ నోటు అండ్ ఫోన్ గడ్డ మీద పెట్టి కింద పడి అందులో పడి ఉండొచ్చున్న ఉద్దేశం కొద్దీ మేము రెస్క్యూ టీమ్స్ అన్ని టీంలకి ఇంటిమేషన్ ఇచ్చి మా పోలీస్ టీము అండ్ మా ఆఫీసర్స్ సిఐ గారి ఇంటిమేషన్ ప్రకారం, డిఎస్పీ గారి ఇంటిమేషన్ ప్రకారం రెస్క్యూ చేసి చేయగా ఈ రోజు నాడు ఉదయం 6:30 ప్రాంతంలో ఒక అంచుకు ఇదే చెరువులో అంచుకు తేలినట్టుగా మాకు సమాచారం రావడంతో మేము వచ్చి చూడగా నిజంగానే చనిపోయి తేలిపడి ఉన్నాడు. అతను తీసి గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్మార్టం గురించి గవర్నమెంట్ హాస్పిటల్ పటాన్చేరు గారికి పంపించారు. అతని పేరు పూర్తి వివరాలు ఏంటంటే బర్కతుల్లా ఖాన్. అతని ఏజ్ 28 సంవత్సరాలు. అతను హఫీజ్పేట నివాసిగా తెలిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో మహిళలు గ్రూపులుగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు. ఆరాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగొనరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమన ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో జలది తన గర్భమున ఉయ్యాలో పుట్టమని వేడ
పుట్టగా ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులోను ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిల గాలావులు ఉయ్యాలో కశ్యపాంగి రసులు ఉయ్యాలో అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్య నిరంత ఉయ్యాలో తిరుతూరదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో. దసరా నవరాత్రి సందర్భంగా అల్వాల్ హిల్స్ కాలనీలో శ్రీ పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొదటి రోజు పల్లకీ సేవ మరియు మహాలక్ష్మి అమ్మవారి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ పూర్తయిన నేపథ్యంలో ఫ్యాక్టరీని సందర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఈ ప్లాంట్ కళ సాకారం అవటం అనేది గొప్ప విజయంగా భావిస్తున్నానని అన్నారు. అందరి దృష్టిలో ఇది ఫ్యాక్టరీ కావచ్చు, కానీ మన దృష్టిలో ఇది ఒక ఎమోషన్ అని అన్నారు. వేలాది మంది రైతుల జీవితంలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే దిశని మార్చే ఫ్యాక్టరీ అని తెలిపారు. పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం తమ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని, అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తామే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఎవరికి హయాంలో ఎవరితో బలంతో జరిగిందో ప్రజలకు తెలుసని అన్నారు. ఇవాళ నిజంగా ఆ కళ సాకారమైంది. పంట చేతికి వచ్చింది, కళ్ళ ముందు ఫ్యాక్టరీ కనబడుతుంది, బ్యాంకులో డబ్బులు పడతా ఉంటే నిజంగా అందుకే ఇది ఒక భావోద్వేగము, ఇది ఒక ఆనంద బాష్పాలు రాల్చేటువంటి సమయం అని చెప్పి ఇలా ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాను. కళలు కనడం వేరు, కళలు నిజమైనటువంటి వేళ నిజమైనటువంటి ఆనందం. ఇది ఒక వ్యక్తికో ఒక ఊరికో జరిగే లాభం కాదు, ఇది యావత్తు ఒక చుట్టుపక్కల 5 జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ ఒక వరప్రదాయిని కాబోతా ఉంది. జనగామ జిల్లా కానీ, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా కానీ, అటు మహబూబాబాద్ జిల్లా కానీ, ఇటు మెదక్, సంగారెడ్డి, అటు వనపర్తి, నారాయణపేట, అన్ని జిల్లాల మాల్ కూడా ఇక్కడికి వస్తుంది. అంటే ఎంత లాభం అయితే ఆలోచించారు. నాకు ఈ మధ్య డాక్టర్ చంద్రారెడ్డి సార్, సిద్దిపేట డాక్టర్ చంద్రారెడ్డి అంటే తెలుగులో ఉంటారు కదా, ఫేమస్ మీ అందరికీ. చంద్రారెడ్డి సార్ కూడా కలిసి నేను ఫంక్షన్లో, అప్పుడు ఆయన ఎంబడబడి పెట్టు సార్ అంటే ఒక 8 ఎకరాలు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ ఆదిశిలా క్షేత్రమైన శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం మండలం మన్నపురం గ్రామానికి చెందిన ప్రేమ్ కిషన్ రావు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో తయారు చేయించిన బంగారు పాదాలను స్వామివారికి బహుకరించారు. ఈ సందర్భంగా బంగారు పాదాలను స్వామి ముందు ఉంచి పూజలు నిర్వహించి అలంకరింపచేశారు. అనంతరం మన్యసూక్త హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో సత్యచంద్రారెడ్డి, పట్వారి అరవిందరావు, అర్చకులు మధుసూదనాచార్యులు దాతను స్వామివారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈవో సత్యచంద్రారెడ్డి, శేషదాస వంశస్థులు ధీరేంద్ర దాస్, ప్రసన్నాచారి, వెంకోబారావు, చంద్రశేఖరరావు, బాబురావు, మధుసూదన్ రెడ్డి, ఆలయ అర్చకులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ ఎల్బీ నగర్లో జీఎస్టీ సంస్కరణలపై ప్రెస్ మీట్. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంటా రవి, బీజేపీ నాయకులు ప్రదీప్ రావు, ఆరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఎస్టీ అనేది పేద మధ్యతరగతికి జీఎస్టీ పండుగ అన్నారు. ఇయాల్టీ నుంచి కొత్త జీఎస్టీ స్లాబులు అమలవుతున్నాయన్నారు. పేదలకు ఇది డబుల్ బొనాంజా అని, విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ వస్తువులను కొందామన్నారు. మేక్ ఇన్ ఇండియాతోనే దేశం మరింత శక్తివంతం అవుతుందన్నారు. దసరా బతుకమ్మ పండుగకు ముందే పేదలకు మోదీ గిఫ్ట్ అన్నారు. పండుగలో పేద కుటుంబాలు కూడా సంతోషంగా కొనుగోలు చేయగలిగేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. పేద కుటుంబాల రోజువారీ ఖర్చులు తగ్గించడమే లక్ష్యమన్నారు. విషయంలో పాల్గొంటున్న మీడియా మిత్రులకు మరియు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా దేవీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఉదయం నుండి ఒక ఆధ్యాత్మికమైన శోభను నవరాత్రులలో ప్రజలు జరుపుకుంటున్నారు. అలాంటి తరుణంలో నరేంద్ర మోడీ గారు దసరా మరియు దీపావళి కానుకగా దేశ ప్రజలందరికీ కూడా జీఎస్టీలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈరోజు మొన్న కేంద్ర బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను మినహాయింపు మరియు ఈ జీఎస్టీ నిత్యావసర వస్తువులే కావచ్చు, ఇన్సూరెన్స్ ప్రీమియంలే కావచ్చు, మిగతా పేదవాడికి రైతులకు కావాల్సిన అన్ని వస్తువులపైన జీఎస్టీని సరళీకృతం చేయడం జరిగింది. దీని ద్వారా కేంద్రానికి సంవత్సరానికి 2.5 లక్షల కోట్ల వరకు బడ్జెట్ పైన ప్రభావం బరువు పడుతుంది. అయినా కూడా 2.5 లక్షల కోట్ల ప్రజలకు ఆదాయం లేకుండా వాళ్ళని ఆదా చేయాలనే ఒక మంచి దృక్పథంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు జీఎస్టీ సరళీకృతం చేశారు. దీనిలో అనేక సరళీకృతమైన అనేక సెగ్మెంట్స్ ఉన్నాయి. మెయిన్గా ఈరోజు భారతదేశంలో చాలామంది ప్రజలకు ఈరోజు వరకు కూడా ఇన్సూరెన్స్ అనేది చాలా దూరంగా ఉంటుంది. ఈరోజు మన ఆరోగ్య భద్రత విషయంలో కానీ, జీవిత భద్రత విషయంలో కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. అలాంటి ఇన్సూరెన్స్ పాలసీలకు గత 56 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము ట్యాక్సుల రూపకంగా విపరీతంగా ఇన్సూరెన్స్ పాలసీ పైన ఉండే. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇన్సూరెన్స్ సెక్టార్ని కంప్లీట్గా 0% ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఇన్సూరెన్స్లు అన్నీ కూడా సరళీకృతం చేసి పేదవాడు హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ తీసుకుంటే దాంట్లో 1 రూపీ కూడా ట్యాక్స్ లేకుండా చేయడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలోనే మనము సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఒక ట్యాక్స్ సంబంధించిన విషయం. అదేవిధంగా పిల్లలు చదువుకునే చదువులపైన అంటే మ్యాప్స్ కానీ, స్లేట్స్ కానీ, రబ్బర్స్ కానీ, పెన్సిల్స్ కానీ, విద్యకు సంబంధించి పేదవాడు వాడి పిల్లోడు చదువుకునే స్టేషనరీ సామాగ్రి పైన కూడా ఈరోజు ఎలాంటి ట్యాక్స్ కూడా కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు. అది ఒకటి. రైతుల విషయాలు కావచ్చు, ఈ విధంగా డిఫరెంట్ సెగ్మెంట్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారు ఒక ఎంత పెద్ద ధైర్య సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారంటే ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థను మొదటి స్థానంలోకి తీసుకుపోయే విధంగా ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి కిరాణా షాప్లో కానీ, సూపర్ మార్కెట్లో కానీ భారతదేశంలో తయారు చేసిన వస్తువులతోనే నింపాలి. వాటితోని వికసిత్ భారత్ దృష్ట్యా మన స్వాతంత్రం సాధించుకొని 100 సంవత్సరాలు పూర్తయ్యే 2047 వరకు వికసిత్ భారత్ కావాలి అంటే స్వదేశీ వస్తువుల యొక్క వినియోగం అయినప్పుడే ఆత్మనిర్భర్ భారత్ దృష్ట్యా మనం ఎదుగుతామనే ఒక నినాదంతో నరేంద్ర మోడీ గారు మన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ఈ మీడియా ద్వారా మేము వరంగల్ నగరంలోని ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, నరేంద్ర మోడీ గారు జీఎస్టీ సరళీకృతం చేసి మనకు గిఫ్ట్గా ఇస్తే మనందరం కూడా వారికి మన స్వదేశీ వస్తువులను మాత్రమే కొని, విదేశీ వస్తువులను కాకుండా స్వదేశీ వస్తువులనే కొని వారికి మనం గిఫ్ట్గా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దానితోని ప్రపంచంలోనే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని తెలియజేస్తూ ఇంకా మిగతా ఏ రంగాలకు ఏ విధంగా జీఎస్టీ ఉన్నాయి అనేది కూడా ఈ వరంగల్ జిల్లా జీఎస్టీ కన్వీనర్గా ఉన్న సతీష్ గారు మీడియా మిత్రులకు నోట్ ద్వారా తెలియజేస్తారు. అదేవిధంగా వారు మాట్లాడతారు. ప్రభుత్వం డీఎస్పీ నళినికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఆమె స్వగృహానికి వచ్చి ఆమెను పరామర్శించారు. నళిని ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, ఆమెకు ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రామచంద్రరావు వెంట మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సేగౌడ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ నాయకులు కాసం వెంకటేశ్వర్లు, గూడూరు నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ తదితరులు ఉన్నారు. తర్వాత కూడా వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో
అవన్నీ కూడా ఇంతవరకు ప్రభుత్వం రిలీజ్ చేయకుండా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయాన వారు చెప్పిన విషయం ఏంటంటే వారికి రావాల్సినటువంటి ఎంటైర్ బెనిఫిట్స్ అది దాదాపు 2-3 కోట్ల పైన ఉంటాయి, అది నేను రిలీజ్ చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి వారు ఆ రోజు 16 పేజీల రిపోర్ట్ ఇచ్చి వారు చెప్పినటువంటి సంజాయిషిగానే అప్పుడున్న పరిస్థితులు కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ కనబడలేదనో లేకుంటే ఆ ఒక బెనిఫిట్స్ ఇవ్వాలనేటటువంటిగా ఆలోచన ప్రభుత్వానికి లేదు అనేటటువంటిగా ఆలోచనతో నల్లి గారు ఈరోజు మానసిక స్థాపానికి వారు గురయ్యారు. మరి వారి ఆరోగ్యం కూడా చాలా క్షీణించింది. అనేక రకాలైనటువంటి వారి సంబంధించినటువంటి ఏవైతే బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా వివిధ ఆర్గాన్స్ కూడా అయోగాలన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయని చెప్పేసి కూడా డాక్టర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితిలో ఒక మహిళా పోలీస్ ఆఫీసర్గా తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా తెలంగాణ ఉద్యమకారులకు నైతిక ఒక సపోర్ట్ ఇచ్చినటువంటి ఒక రిజైన్డ్ పోలీస్ ఆఫీసర్కు మేము నైతిక సపోర్ట్ చేయడానికి రావడం జరిగింది. మరి నాతో పాటు మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, మాజీ ఎంపీ బూనానరసింహ గౌడ్ గారు, మరి గూడూరు నారాయణ రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులందరూ కూడా వారిని కలవడం జరిగింది. వారు చెప్పినటువంటి బాధ నిజంగా మాకే చాలా బాధగా అనిపిస్తుంది. దీన్ని ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను, వారికి రావాల్సినటువంటి ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనీసం రిలీజ్ చేయండి. ముఖ్యమంత్రి గారు స్వయాన మాట చెప్పారు కాబట్టి ఆమెకు అది ఆశ కలిగింది. నా రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తే ఆ బెనిఫిట్ నేను సమాజం కోసం వాడతాను, అది ఆమె కోసం అడగట్లేదు బెనిఫిట్. ఆమె మధ్య యోగిని అయింది. ఆ యోగిని అయినటువంటి దీంట్లో ఆ వచ్చిన ఏదైతే బెనిఫిట్స్ అయితే ఉంటాయో దాని ద్వారా సమాజానికి ఒక సహాయం చేయాలని చెప్పి కోరిక ఉన్నది. కాబట్టి ఆమె ఈరోజు అడిగినటువంటి డిమాండ్ ఏదైతుందో అది చాలా వ్యాలిడ్ డిమాండు, సమంజమైనటువంటి డిమాండు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను, నల్లి గారిని యొక్క మానసిక స్థాపన నుంచి బయటికి తీసుకొచ్చి ప్రభుత్వమే ఆమెను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మీ ద్వారా కోరుతా ఉన్నాను. ప్రధానమంత్రి అంతా ప్రోటోకాల్స్ ఉంటాయి, తప్పకుండా ఆమె చెప్పాము. దానికి ఆమె అపాయింట్మెంట్కి ముందు అడిగితే అపాయింట్మెంటు దాని ద్వారా వాళ్ళకి, ఎందుకంటే ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ముందుగా మనం బెనిఫిట్ పెడితే వారు ఇక్కడ వచ్చినప్పుడు కానీ లేకుంటే వారు అటు పోయినప్పుడు కానీ అప్పుడు వాళ్ళు ఇస్తారు అట్లా జనరల్గా. ఇప్పుడు ఢిల్లీ పోయినంటే మాకు ఏమైనా చెప్తే మేము తప్పకుండా పార్టీని ఫార్వర్డ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడంపై భువనగిరిలో వర్తక వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యుడు బూరా నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర నాయకులు కాస వెంకటేశ్వర్లు, వేముల అశోక్, గూడూరు నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్, వర్తక వ్యాపారులు పాల్గొన్నారు. ఇది ఒక పండుగ. మోదీ గారు దేశానికి, సామాన్యుడికి దీపావళి, దసరా బహుమతి ఇచ్చినట్టు మనం భావించాలి. గిఫ్ట్ ఫ్రమ్ మోదీజీ. మీకు గుర్తుంటుంది, చాలామంది ఇక్కడ వర్తకులు ఉన్నారు కాబట్టి ఒక వస్తువు కొనాలంటే ఆ వస్తువులో ట్యాక్స్, ఆక్ట్రాయ్ ట్యాక్స్ ఉంటాయి, తర్వాత సేల్స్ ట్యాక్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటాయి, ఆ ట్యాక్స్ ఉంటాయి, ఈ ట్యాక్స్ ఉంటాయి. మరి ఇంతకుముందు చెప్పారు, పెద్ద ట్యాక్స్ లేకుంటే కింద బిల్లు తెస్తుంది. అయితే ప్రపంచం మొత్తంలో కూడా ఈ యొక్క జిఎస్టీ అనేది ట్యాక్స్ సింప్లిఫికేషన్, అంటే పన్ను విధానంలో సరళీకరణ. ఈ సరళీకరణ చేసేటటువంటి దీంట్లో చాలా దేశాలు మార్చుకున్నాయి. కానీ ఏ దేశంలో కూడా మార్చుకున్నటువంటి ఒక ప్రభుత్వము ఆ పార్టీ నెక్స్ట్ టైం ప్రభుత్వం రాలే. ఎందుకంటే చాలామంది ప్రజలకు ఈ ట్యాక్స్ సిస్టమ్ అర్థం కాక ఆ పార్టీకి ఓటెక్కిపోయింది. చాలా ఉన్నాయి, యూరోప్లో అనేక దేశాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చినప్పుడు ఈ దేశంలో సరళీకరమైనటువంటి పన్ను ఉండాలని చెప్పి ఆలోచన పెట్టి ఆ రోజు జిఎస్టీ మీద ఒక కమిటీ వేసి ఒక రికమెండేషన్ చేస్తే యూపీఏ ప్రభుత్వం దాన్ని తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళతో కాలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యూపీఏ ప్రభుత్వము దీన్ని భయపడ్డది, దీన్ని అమలుపరచాలంటే.
కానీ నరేంద్ర మోదీ గారికి దూర ఆలోచనతో ఈ యొక్క ట్యాక్సేషన్ సిస్టమ్ పెడితే దేశంలో ఒకటే ట్యాక్స్ ఉంటుంది. సరే, ఎక్సైజ్ ట్యాక్స్, వ్యాట్ ఈ రెండు మాత్రం రాష్ట్రాలకు వదిలిపెట్టారు. ఎందుకంటే మద్యం ద్వారా వచ్చే పన్ను, అదేవిధంగా పెట్రోల్ ట్యాక్స్, దాని మీద ఒక వ్యాట్ అనేది ఉంటుంది. ఆ వ్యాట్ 12%, 18% వాళ్ళు ఇష్టం వచ్చి పెట్టుకునేది, వాళ్ళ ఒక స్టేట్ రెవెన్యూ పోకుండా. మిగతా అనేటం మొత్తం ట్యాక్సెస్ తీసేసి కేవలం జిఎస్టీ పెట్టి గూడ్స్ అంటే పన్ను, అదేవిధంగా సేవ, ఈ పన్ను సేవ ఒకటి, అదేవిధంగా వస్తువుల మీద, ఈ పన్ను వస్తువుల మీద సేవల మీద పెట్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ కింద పెట్టుకున్నది. దీంట్లో 50% రాష్ట్రాలకు, 50% కేంద్రానికి. ఈ ఒక దీంట్లో అది పెట్టినప్పుడు ఇంతకుముందు వాళ్ళు చెప్పారు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని చెప్పారు. ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని ఎందుకన్నారు వాళ్ళు? బాగా ట్యాక్స్ ఎక్కువ ఉంది అన్నారు. ఇప్పుడు ఏమైంది? జిఎస్టీ అనేది నిర్ణయము ఒక ఫైనాన్స్ మినిస్ట్రీలో ఒక జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది. దాంట్లో రాష్ట్రాలకు సంబంధించిన అన్ని ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మాకు దాంట్లో తగ్గియండి, దీంట్లో తగ్గియండి, ఇతర పార్టీ వాళ్ళు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి కదా, మరి తగ్గించినప్పుడు ఆ రోజు ఎక్కువ ఉందని చెప్పి గొడవ చేస్తే, ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అన్నింటినీ తగ్గిస్తే 28 నుంచి 18, 12 నుంచి 5, 5 నుంచి 0 చేసి వస్తువుల ఒక ధర తగ్గిస్తే ఈరోజు ఆ రోజు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నవాళ్ళు ఈరోజు ఎందుకు నోరు మూసుకున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు మాట్లాడలేదు ఈ పార్టీలన్నీ కూడా? మీకు కావాల్సిన తగ్గాలని చెప్పారు కదా, పైగా ఏమంటారు? మాకు రాష్ట్రాలకు ఆదాయం పోతుంది. ఇప్పుడు చెప్తున్నారు ఆదాయం ఏం పోతుంది. ఇంతమంది పెద్దలు చెప్పారు, వాల్యూమ్ ఆఫ్ సేల్స్ పెరుగుతాయి, ధరలు తగ్గితే నీ కన్జ్యూమర్ సైకాలజీ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ సేల్స్ పెరుగుతాయి అవి. కాబట్టి ఎక్కడ కూడా రాష్ట్రాలకు ఇనిషియల్గా ఏదైనా కొద్దిగా మార్పు ఉంటే ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఇప్పుడు చెప్పారు కార్ రేటు తగ్గింది. కార్ రేటు తగ్గినప్పుడు ఎక్కువ మంది కార్లు కొంటారు, అది వాల్యూమ్ పెరుగుతుంది. ఒక రోజు కందిపప్పు తినేవాళ్ళు ఒక ఆల్టర్నేట్గా రోజు పెసరపప్పు, కందిపప్పు మారుతుంటారు. అటువంటి వాళ్ళు రోజు కందిపప్పు తింటారు, కందిపప్పు ధర పెరుగుతుంది. కాబట్టి అంటే దాని డిమాండ్ పెరుగుతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి ఈ విధంగా వాల్యూమ్ ఆఫ్ సేల్స్ పెరుగుతాయి. సో ఎవరికి దీంట్లో నష్టం లేదు, రాష్ట్రాలకు నష్టం లేదు. కేవలము నరేంద్ర మోదీ గారికి వాళ్ళు సభాష్ చెప్పకుండా ఇవి మాకు నష్టం జరుగుతాయి, వీళ్ళే అన్నారు తగ్గిమని చెప్పేసి, ఇప్పుడు తగ్గిస్తే మాట్లాడలేదు. దీంట్లో జర్నలిస్టులు వారి బాధ్యతల్లో రాణించాలంటే నిరంతరం అధ్యయనం చేయాలని టీడబ్ల్యూజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ మీడియా కమిటీ సభ్యులు బి బసవపున్నయ్య అన్నారు. ఈ సందర్భంగా బసవపున్నయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, వృద్ధ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. యాజమాన్యాలు మహిళా జర్నలిస్టులకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనియన్ సమిష్టి నిర్ణయం మేరకు పనిచేయాలని, నిబంధనల ప్రకారం జర్నలిస్టుల సమస్యపై పనిచేయాలని సూచించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఇవాళ వరంగల్ జిల్లాలో జిల్లా 3వ మహాసభ నిర్వహిస్తున్నారు. ఆ మేరకు రాష్ట్ర కమిటీ నుంచి మేమందరం రావడం జరిగింది. నా పేరు బి బసవపున్నయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫెడరేషన్. మిత్రులు చంద్రశేఖర్, రాజశేఖర్, రఘు, దయాసాగర్, అశోక్ ఇలా అందరం ఈ మహాసభలో ఇన్వాల్వ్ అయినాం. మొత్తంగా ఈ మహాసభలో దాదాపు 100 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వీళ్ళందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవాళ ఈ మహాసభలు త్వరలోనే ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి, 3వ మహాసభలు. అట్లాగే ఈ క్రమంలోనే రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాం. అన్ని జిల్లాలో మహాసభలు జరిపి ఫైనల్గా రాష్ట్ర మహాసభ నిర్వహించాలని చెప్పి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు అనేక ఉన్నాయి, ఈ గతం నుంచే ఉన్నాయి. ఇప్పుడు బర్నింగ్ సబ్జెక్ట్స్గా ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు కూడా ఉన్నాయి. అట్లాగే పెన్షన్కి సంబంధించిన వ్యవహారం కూడా ఉంది. మహిళా జర్నలిస్టుల సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద ఎక్కడికక్కడ జిల్లా మహాసభలో చర్చించుకొని తుది రూపం రాష్ట్ర మహాసభలో ఇస్తాం. ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి అనుకున్నాం. ఇప్పటికే ప్రధానంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇటు వరంగల్తో పాటు, హైదరాబాద్తో పాటు కరీంనగర్, అట్లాగే నల్లగొండ, ఖమ్మం ఇట్లా అనేక చోట్ల, అనేక జిల్లాల్లో, జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్లో నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో అందరూ
ఇండ్ల స్థలాలకు సంబంధించి ఉంది. ఇక్కడ వరంగల్లో మొత్తం ఇష్యూ చాలా బర్నింగ్గా ఉంది. ఇప్పటికే సొసైటీ ఉంది, ఆ సొసైటీకి ల్యాండ్ కేటాయించారు, కానీ దాన్ని వ్యక్తిగతంగా ఇండివిజువల్ అలాట్మెంట్ జరగట్లేదు. అది ఇప్పటికి కృషి జరుగుతుంది. ఇక్కడ దయాసాగర్ అన్న కూడా ఆ కమిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. త్వరలో ఆ సమస్య పరిష్కారం దొరుకుతుందని మేము భావిస్తున్నాం. అయితే హైదరాబాద్కి సంబంధించి కానీ ఇతర జిల్లాలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కొత్త విధానం తేవాలి. అది ఆ మేరకు ఐఏఎస్లు అట్లాగే జర్నలిస్టు సంఘాలతోని ఒక కమిటీ వేసి ఒక అధ్యయనం చేసి ఆ మేరకు ప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలాగా మనం కృషి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే సందర్భంగా డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులు కూడా సానుకూలంగా ఉన్నారు, కానీ ఇష్యూస్ పెండింగ్లో ఉంటున్నాయి. వాటిని సానుకూలంగా పరిశీలించి కొంత టైం కేటాయించి వాటిని పరిష్కరించే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే దేశవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ దేశంలో ఆర్టికల్ 19(1)A ప్రశ్నార్థకం అవుతుంది. ఆర్టికల్ 19(1)A అంటే ఏంటో మీకు అర్థమైంటుంది. పౌర స్వేచ్ఛనే పత్రికలు, ఛానల్, ఇంగ్లీష్ పత్రికలు, తెలుగు పత్రికలు, ఛానళ్లలో ప్రజానుకూల వార్తలు రాసినప్పుడు ప్రభుత్వాలు కాస్త నెగటివ్గా స్పందిస్తున్నాయి, కేసులు పెడుతున్నాయి. కానీ ఇక్కడ దేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది. మీకు విషయం విస్తారంగా చెప్పాలి. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సర్వే చేసింది. దేనికి సంబంధించి అంటే పత్రికా స్వేచ్ఛ మీద సర్వే చేస్తుంది. కానీ ఇండియాలో ఆ స్వేచ్ఛ ఏ స్థానంలో ఉందంటే 181 స్థానంలో ఉంది. మిగతా దేశాలు ఈవెన్ పక్కనున్న చుట్టుపక్కల మన చిన్న దేశాలు మనకంటే ముందుంటాయి. కానీ మన భారతదేశం మాత్రం 150 పైన అంటే 181 స్థానంలో ఉంది. అంటే మన జర్నలిస్టులుగా దేశంలో ఎట్లాంటి పరిస్థితులను అనుభవిస్తున్నామో మీకు తెలుసు. అసలు జర్నలిస్ట్ అంటే మీడియా అంటే ప్రజల తరఫున పోరాడాల్సిన, రాయాల్సిన వ్యక్తి. అట్లా ఇవాళ కార్పొరేట్లంతా మీడియాలో ప్రవేశించి మొత్తం ప్రజా సమస్యలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోంది. ఆ మేరకు అదే సందర్భంలో జర్నలిస్టుల హక్కులు కూడా అణగదొక్కబడుతున్నాయి, స్వేచ్ఛ కోల్పోతున్నాం. ప్రజా సమస్యల మీద మనం రాస్తే, వినిపిస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కేసులు పెడుతున్నారు, జైలు పెడుతున్నారు, అనేక సందర్భాలు ఉన్నాయి, మీకు తెలుసు. గ్రామీణ సమస్యల మీద, పేదల మీద, మెజారిటీ తరగతి మీద మనం వార్తలు రాయాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులకు కూడా మనం వెనక్కిపోవాల్సిన అవసరం లేదు. నేను ఈ సందర్భంగా ఒకటే మీడియాకి, సమాజానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీడియా ప్రజా సమస్యలను వినిపిస్తుంది, రాస్తుంది. అదే సందర్భంలో కూడా సమాజం సహకరించాలి. రాజ్యం అంటే ప్రభుత్వం జర్నలిస్టులకు, మీడియాకు సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా. ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ భద్రకాళి అమ్మవారు. వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయంలో పాము కలకలం. క్యూ లైన్ పైన ఉన్న షెడ్డులో పామును గమనించిన భక్తులు ఆందోళనతో పరుగులు పెట్టారు. అల్వాల్ సర్కిల్ శ్రీ సాయి సూర్య కాలనీలో సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్క్రాప్ దుకాణ యజమానుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సిఐ ప్రశాంత్, డిఐ తిమ్మప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ ప్రశాంత్ మాట్లాడుతూ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజులుగా సెంట్రింగ్ బాక్సులు చోరీ జరుగుతున్నాయని, ఇటీవల కొంతమంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి సెంట్రింగ్ బాక్సులు రికవరీ చేయడం జరిగిందని, అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్క్రాప్ దుకాణ యజమానులు చోరీ చేసి తీసుకొచ్చిన సెంట్రింగ్ బాక్సులను ఎవరు కొనవద్దని, ఎవరైనా సెంట్రింగ్ బాక్సులు కొన్నట్లు తెలిస్తే చోరీ చేసిన నిందితులతో పాటు స్క్రాప్ దుకాణ యజమానిపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తామని హెచ్చరించారు.
కొంతమంది 100-200 కలిగిన వాళ్ళు వాళ్ళు ఈ సెంట్రల్ బాక్స్ పోగొట్టుకుంటే మనము ఈ వర్క్ అంతా పోయినట్టే రోడ్ మీదకి రావాల్సిందే. జనరల్ గా మనకున్న సర్వస్వం పోయినట్టే, మన జీవనాధారం అదే కదా. ఒకసారి బాక్స్ లేకపోతే ఇంకా ఎవరిస్తారు, మనం వేరే వాళ్ళని చూసుకుంటారు కదా. మొత్తం కంప్లీట్ మనం లాస్ అయినట్టే. ఈ జరిగిన 2-3 నెలల్లో మన దగ్గర కొన్ని దొంగతనాలు జరిగినాయి. మీ అందరి సహకారంతో అలాగే మా యొక్క క్రైమ్ టీమ్ సహకారంతో సక్సెస్ఫుల్ గా పట్టుకున్నాము. ఇక్కడ నుంచి ఇలాంటి మళ్ళీ రాకుండా మన అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటి నుంచి ఒక్క సెకండ్ బాక్స్ కూడా పోకుండా మనం చర్య తీసుకున్నాం. ఆ చర్య తీసుకోవాలంటే మీ యొక్క సహకారం కూడా కావాలి. ఎందుకంటే మీరు మీ బిజీలో మీరు ఉంటారు, మాకు కూడా కొన్ని బిజీలు ఉంటాయి. ఇప్పుడు తీసిన డేగా చెప్పినట్టు తీసిన వెంటనే దానికి ఒక నిఘా పెట్టడము. మనం తీసిన ఇంకా ఈ రోజు ఒక బిల్డింగ్ నుంచి తీసి అక్కడ స్టోర్ చేసుకుంటే ఇమీడియట్ మనం దొరకకపోవచ్చు. వర్క్ దొరికితేనే మనం అక్కడ నుంచి మనం షిఫ్ట్ చేసుకుంటాం. అలా అని మనం తీసుకుపోయి వేరే ప్లేస్ లో పెట్టుకోలేదు కదా. అట్లానే కొంత మీరు కూడా కొంత ఆలోచించేసి ఒక సేఫ్టీ ప్లేస్ లో పెట్టుకొని మన నిఘా కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కోసారి మన అది జరిగే దొంగతనాలు ఎక్కడ జరుగుతున్నాయంటే 1 గంటల ప్రాంతాల నుంచి సాయంత్రం మార్నింగ్ ఎర్లీ అవర్స్ 3 గంటల 4 గంటల ప్రాంతాల్లో జరుగుతున్నాయి. సో అవి కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఎవరైతే పెట్టుకున్నారో వారు కూడా మాకు ఇంటిమేషన్ ఇచ్చి సరే ఒక్కసారి ఇక్కడ నిఘా పెట్టండి, మా సెంట్రల్ బాక్స్ ఉన్నాయి అంటే మేము కూడా వాటిని కొద్దిగా నిఘా పెట్టాం. మీరు కూడా మీ ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.